ఒక వ్యక్తి జాబ్ కోసం చాలా చాలా ట్రయల్స్ చేస్తాడండి. చాలా క్వాలిఫైడ్ పర్సన్, చాలా ఇంటెలిజెంట్ అయినా కూడా అతనికి జాబ్ ఎంత వెతికినా రాదు. చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్‌కి రెజ్యూమ్స్ పంపిస్తాడు. ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటాడు. అన్నీ చివరి సెకన్‌లో పోతూ ఉంటాయన్నమాట. ఇక ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలని ఇలా నేను ఎదురు చూస్తాను అని చెప్పి ఒకసారి తన క్వాలిఫికేషన్‌కి ఏ మాత్రమూ సంబంధం లేని చాలా చిన్న ఉద్యోగానికి అతను వెళ్తాడు. వాళ్ళంటారు, "మా దగ్గర ఒక కండిషన్ ఉందండి. మీరు కానీ కనీసం 10 ఏళ్ళు మా దగ్గరే వర్క్ చేస్తామని కాంట్రాక్ట్ మీద సంతకం పెడితే మీకు ఈ జాబ్ ఇస్తాము" అని చెప్తారు. సరే అతను ఆలోచించుకొని రేపొచ్చి సంతకం పెడతానండి. ఇవాళ ఒక్కరోజు నేను ఆలోచించుకుంటాను అని చెప్పి వెళ్ళి ఆలోచించుకొని, సరే ఏ జాబు లేని దానికన్నా చిన్నదైనా ఉండాలి కదా అని చెప్పి దానికి వెళ్తే వాళ్ళు నెక్స్ట్ డే చెప్తారు, లేదండి కొంచెం తెలిసిన వాళ్ళ రికమెండేషన్ వచ్చింది. మీ జాబ్ వేరే పర్సన్‌కి ఇచ్చేసాం సారీ అని చెప్తారు. అప్పుడు అతను గుడికి వెళ్ళి బాగా తిడతాడు దేవుడిని. అసలు ఇంత చిన్న ఉద్యోగం చేసుకొని నేను అన్నం తినడం గూడా నీకిష్టం లేదు. నువ్వు నన్నెప్పుడు ఇలానే చూడు అంతే అని చెప్పి తన నోటికొచ్చినట్టుగా దేవుడిని తిట్టేసేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి అతనికి ఒక లెటర్ వచ్చుంటదనమాట. లెటర్ ఓపెన్ చేసి చూస్తే తను ఎప్పుడూ అప్లై చేసిన పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందన్న లెటర్ అది. గాడ్స్ ప్లాన్ ఈస్ ఆల్‌వేస్ బెస్ట్ దాన్ అవర్ ప్లాన్ అండి. సో, తనకన్నా మనం బాగా ప్లాన్ చేసుకోలేము. ఏదైనా ఒకటి జరిగితే వెంటనే నిరుత్సాహపడిపోవద్దు. ఇంతకన్నా మంచిది ఏదో రాసిపెట్టి ఉంది అని అర్థం కదా!